హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. హోతకు తూర్పు దిక్కును, అద్వైర్యునకు పడమటి దిక్కును, బ్రహ్మకు దక్షిణ దిక్కును, ఉద్గాతకు ఉత్తర దిక్కును, ఏలుబడిలో ఉన్న ధరతరాలన్నింటినీ ఇచ్చేశాడు. మహాపురుషులు అనుగ్రహం వలన తనకు ఏ ఫలం లభించిందో దాన్ని మాత్రం వారి అనుగ్రహ రూపంగా ఉంచుకొని తదితరమైన సమస్తమును ఇచ్చివేయడం, అది దక్షిణ. ఆ పనిని దశరథుడు చేశాడు, అతని పూర్వీకుడు చేశాడు. అయితే ఈ విశాల భూమిని ఇంకొకనికి ఇచ్చే హక్కు ఏ ఒక్కనికి లేదు. ఉన్నంతలో అందరితో కలిసి తాను అనుభవించాలి. ఆ విషయం మహర్షులకు తెలుసు. వేదాధ్యాయ రూపమైన ఆ చదువుకే సమయం చాలటం లేదు. ఈ భూపాలను కూడా మేమెక్కడ చేయగలం? నీ భూమిని నీవే ఉంచుకొని నీకేదైనా తోస్తే ఇయ్యి అన్నారు. ఆయన ఏదో హిరణ్యాదులను ఇచ్చాడు. వాళ్ళందరూ సంతోషించారు. అందరకు ఇచ్చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి చేయి చాపాడు. అప్పటికే తన దగ్గరున్నదంతా ఇచ్చేసాడట. రేపు రమ్మనే అలవాటు లేదు కనుక వెంటనే ఉన్న వాటిలో ఉత్తమమైన హస్తాభరణాన్ని తీసి ఇచ్చాడట. రైల్లో ప్రయాణిస్తున్న గాంధీ గారు కాలి చెప్పు ఒకటి జారిపోతే వెంటనే ఆ చోట్లోనే పడేటట్టు రెండవ చెప్పును కూడా విసిరేరట. ఇది చాలా కష్టం. మన వంటి వారికి ఆ ఊహే రాదు. వచ్చేలోపు రైలు రెండో స్టేషన్ దాటేస్తుంది. త్యాగికి కానివానికి ఉన్న తేడా అది. దశరథుడు త్యాగి, అందుకని ఈయగలిగాడు. రామచంద్రమూర్తి ఈయగలిగాడు. ఈ విషయం అయోధ్యకాండలో తెలుస్తుంది. సరే, ఋత్వికులందరూ వెళ్ళారు. అప్పుడు ఋష్యశృంగ మహర్షి దశరథుడిని చూసి, పుత్రోత్పత్తికి ప్రతిబంధ రూపంగా నీలో ఉన్న దోషం నశించింది. పుత్రకామేష్టి చేయవలసి ఉంది. ఇది అశ్వమేధానికి సంబంధించి మంత్రసిద్ధము. దాన్ని నేను చేయిస్తాను అన్నారు. పుత్రకామేష్టి అథర్వ సంబంధమైతే అశ్వమేధము యజుర్వేద సంబంధము. పుత్రకామేష్టి యాగం ప్రారంభమయ్యింది. అప్పటికే సంతానావిర్భావానికి తగిన తేజస్వి అయి ఉన్న దశరథుడు శాస్త్ర ప్రకారంగా అగ్నిని వ్రేల్చాడు. ఇష్టి నడుస్తున్నది. ఇంతలో ఈ ఇష్టిలో తమ భాగాల్ని తాము తీసుకొనడం కొరకు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ సమావేశమయ్యారు. అది సదస్సు. ఆ సదస్సుకు యథాన్యాయంగా లోకోకర్త అయిన బ్రహ్మ కూడా వచ్చారు. ఇలా వచ్చిన మంత్రమూర్తులు కార్యక్రమాన్ని నడుపుతున్న ఋష్యశృంగాది మహర్షులకు, దశరథునకు, ఇతరులకు భౌతిక రూపాలతో కనబడరు. అలాగే ఈ దేవతలు, సిద్ధులు కంటే బ్రహ్మ పై స్థాయి యందున్న మూర్తి. ఆయన కూడా వీరికి సామాన్యంగా కనపడడు. వారు తమ ధ్యాన శక్తి వలన చూశారు. సరే, పెద్ద ఆయన వచ్చాడు ఆవిర్భాగాలను పుచ్చుకొనడానికి. ఇంకా సమయం ఉంది కనుక వీరు తమ ఇతిబాధల్ని ఆయనకు చెప్పుకొనడానికి ప్రారంభం చేశారు. ఓ మహానుభావ, నీ అనుగ్రహం చేతనే రావణుడనే రాక్షసుడు మమ్మల్ని అందరినీ నానాబాధలు పెడుతున్నాడు. వాణ్ణి శాసించడానికి మా సామర్థ్యం సరిపోవటం లేదు. లోకాలని భయపెడుతున్నాడు. ఉన్నతులైన లోకపాలుల్ని పీడిస్తున్నాడు. ఆయన విషయంలో సూర్యుడు తీవ్రత చూపెట్టకూడదు. వాయువు ఆయన ప్రక్కనే జాగ్రత్తగా వీస్తూ ఉండాలి. తీవ్రంగా ఉండకూడదు. తరంగ లక్షణం గల సముద్రుడు కూడా వాడిని చూస్తే కంపించడానికి వీల్లేదు. ఇది రావణుని తీవ్రత. అవతలివాడు తన స్వభావాన్ని చంపుకొని, అంటే తన స్వభావానికి విరుద్ధంగా ఎవడైతే మరొకనికి సేవ చేయవలసి వస్తుందో అదే వానికి మరణం. ఆ మరణ అవస్థను దేవతలు రావణుని ముందు అనుభవిస్తున్నారు. కనుక ఓ బ్రహ్మదేవా, ఘోరమైన రాక్షస దర్శనం వలన మేము భయాన్ని పొందుతున్నాం. కనుక వాని వదకు తగిన ఉపాయాన్ని చెప్పవలసింది అని హిరణ్యగర్భుని పాదాలను ఆశ్రయించారు. ఆయన వీరి ఆలాపలను విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. వాని మరణం ఆయనకు కనబడింది. ఈ రోజుకి ఇక్కడ తాపుతుందని మీ రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.